అందరి దగ్గర నామినేషన్స్ తీసుకునే ప్రక్రియ అనేది మొదలైంది. 3 దశలుగా ఈ ఎన్నికలను ప్రభుత్వం జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికలు గత సెప్టెంబర్లోనే జరగాల్సింది ఉండగా అక్టోబర్ మొదటి వారంలో రద్దయిన పరిస్థితి మనకు తెలిసిందే. అందుకు కోర్టు కేసులు, పలు వివాదాలు అందుకు కారణమయ్యాయి. అది అందరికీ తెలిసిందే. 42% రిజర్వేషన్ కోసం పోరాడిన ప్రభుత్వం మొత్తానికి 50% రిజర్వేషన్ ఉండేలాగా ఆ నియమాలను పాటిస్తూ ఇవాళ ఎన్నికలకు పోయింది. చూస్తున్నాం, మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామం లోపల ఉన్నాం. ఇక్కడ ఎన్నికల ప్రక్రియ హడావుడిగా కొనసాగుతుంది. నామినేషన్స్ వేసే అభ్యర్థులందరూ కూడా పలు పార్టీలకు వెళ్ళి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి. 27, 30, డిసెంబర్ 3 ఈ తేదీల్లో 3 దశలుగా ఈ ఎన్నికలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మొదటి దశలో 555 గ్రామ పంచాయతీలకు 4,952 వార్డులు, అలాగే రెండో దశలో 564 జీపీలకి 4,928 వార్డులు, మూడవ దశలో 564 జీపీలకు 4,896 వార్డులు, మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలను కలుపుకొని 16,083 గ్రామ పంచాయతీలకు 14,776 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 25 రోజుల పాటు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా నామినేషన్స్ వేసే ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు.